Hello, my dear friends. Welcome to JMOX. My name is N. Venkateshwar Rao. So, నేను మీకు ఇప్పుడు ఫస్ట్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ జిఎస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో, మై ఎక్స్పీరియన్స్ ఈస్ ఐ హ్యావ్ రిటర్న్ 2023 UPSC మెయిన్స్ అండ్ ఐ హ్యావ్ అటెండెడ్ 2024 UPSC ఇంటర్వ్యూ and I'm currently working as immigration officer at Bureau of Civil Aviation, Ministry of Home Affairs. So, welcome to the first question. First question is, how many sports personalities have been awarded with the Major Dhyan Chand Khel Ratna Award 2024? సో బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో దానికి కాకుండా ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే నేను చెప్పబోతున్నా. సో యాక్చువల్గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992లో స్టార్ట్ అయింది. సో అప్పుడు నేమ్ ఏమి ఉండేదంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అని ఉండేది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. సో ఫస్ట్ ఇనీషియల్ రెసిపియంట్ ఎవరంటే మన చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారు. సో నెక్స్ట్ మన 2024లో గవర్నమెంట్ చేంజ్ అయ్యాక 2021లో దీనికి మన హాకీ సూపర్ స్టార్ మన మేజర్ ధ్యాన్ చంద్ గారి నేమ్తో చేంజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా వచ్చిన అవార్డ్స్లో 4 మెంబర్స్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది వచ్చింది. సో అందులో 4 మెంబర్స్ అనేవాళ్ళు గుకేష్ ఫర్ ద చెస్, హర్మన్ప్రీత్ సింగ్ ఫర్ ద హాకీ, హీఈస్ కాల్డ్ యాజ్ సర్పంచ్ సాబ్ బికాస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్, అండ్ ప్రవీణ్ కుమార్ ఫర్ పారా అథ్లెటిక్స్, అండ్ మను బాకర్ ఫర్ in her shooting. So this is the explanation for the first question. Next question is, so when was the Operation Sindoor officially in launched? So the date అనేది అడగవచ్చు. సో నెక్స్ట్ మనం ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసామంటే మనందరికీ తెలిసిందే పహల్గామ్ అటాక్. సో మన నైబర్స్ అనేటువంటి పాకిస్తాన్ అనేవాళ్ళు మన టూరిస్ట్ మీద అటాక్ చేశారు ఇన్ ద కశ్మీర్ వ్యాలీ. సో సమ్వేర్ హియర్. సో అక్కడ టూరిస్ట్ని అటాక్ చేయడం వల్ల ఇండియా అనేది ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇవ్వడానికి మే 7 తీసుకుంది. సో అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ అండ్ ఆపరేషన్స్ అండ్ ద పర్పస్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ బ్లూ స్టార్. సో ఆపరేషన్ ఇవన్నీ కొంచెం ఓల్డ్ ఆపరేషన్స్. సో రీసెంట్గా వచ్చేవి మనం చూస్తే ఆపరేషన్ మైత్రి నేపాల్లో వచ్చిన ఎర్త్క్వేక్స్ వల్ల, ఎందుకంటే అది సీస్మికలీ యాక్టివ్ జోన్ ఉండడం వల్ల అక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో ఉక్రెయిన్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అక్కడ ఉండే మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో అక్కడ మెడికల్ స్టడీస్కి ఖర్చులు తక్కువ అవుతాయి కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేయడం కదా. అండ్ ఆల్సో ఫ్రమ్ సూడాన్లో మీకు ఏమైనా ఫుడ్ క్రైసిస్, ఎప్పుడైనా క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఈస్ ఫేసింగ్ విత్ ఫుడ్ క్రైసిస్ ఆర్ ఫెమైన్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు సూడాన్ అనే ఆప్షన్ కనిపిస్తే మీరు టిక్ చేసేవచ్చు. సో దానికోసం కూడా మనం ఎవాక్యుయేషన్ చేసాం. సో టర్కీ రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ దాంట్లో టర్కీ అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, కానీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్ వీఆర్ ద ఫస్ట్ వన్ టు రెస్పాండ్. ఎందుకంటే మన ఇండియా అనేది ఇప్పుడు ప్రెసెంట్ సో విశ్వగురు అవ్వాలని ట్రై చేస్తుంది. అండ్ ఆల్సో ఇండియా ఇస్ ఫస్ట్ రెస్పాండర్. అంటే వరల్డ్లో ఏం క్రైసిస్ జరిగినా ఇండియా అనేది ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది. సో కన్సిడరింగ్ ఆల్ దీస్, దేర్ ఫ్రెండ్స్ ఆల్సో నాట్ హెల్ప్ దెమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, బట్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ విచ్ హ్యాస్ హెల్ప్డ్ ఇట్. సో ఆ గ్రేట్ఫుల్నెస్ కూడా వాళ్ళు లేకుండా రీసెంట్గా వచ్చిన పహల్గామ్ అటాక్లో వాళ్ళు మనల్ని అటాక్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు పాకిస్తాన్ తరఫున నిల్చున్నారు. ఓకే, మన మోదీ గారు ఇప్పుడు సిప్రస్ వెళ్ళారు అనమాట. సో విచ్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ సిప్రస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ అని క్వశ్చన్ అడగొచ్చు. సో రీసెంట్గా మోదీ గారు సిప్రస్ వెళ్ళారు. సో టర్కీకి సిప్రస్కి ఇష్యూస్ ఉన్నాయి. సో వీఆర్ సపోర్టింగ్ ద సెల్ఫ్ స్టేట్హుడ్ ఆఫ్ సిప్రస్. సో నెక్స్ట్ వన్ ఈజ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం? సో ఇది కోర్ ఫ్యాక్ట్, ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏముండదు. సో 3 టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్స్ ఉంటాయి. సో ద 3 ఆర్ రొంగలి బిహు, కొంగలి అండ్ భోగాలి. సో దీన్ని గుర్తుంచుకోవాలంటే రణబీర్ కపూర్ ఇన్ బాలీవుడ్ అలా గుర్తుంచుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు ఏమైనా న్యూమోనిక్స్ చేసుకున్నా ట్రై చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వే దట్ వీ కెన్ రిమెంబర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ న్యూమోనిక్స్. సో నెక్స్ట్ వన్ ఈస్, విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఈస్ ద ఫస్ట్ సింగర్ టు గెట్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ భారత రత్న? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో రీసెంట్గా మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇంకో విధంగా కూడా న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే టిఎం కృష్ణ
అనే అతనికి ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు అనేది గ్రాంట్ చేశారు. బట్ హీఈస్ అగెన్స్ట్ హెర్, అంటే ఈవిడికి వ్యూస్కి అగెన్స్ట్గా ఈయన చెప్పారనమాట. సో కాబట్టి కొందరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సపోర్టర్స్ సుప్రీం కోర్టు వరకు వెళ్ళారనమాట. అంటే ఈమెకి అగేన్స్ట్గా చెప్పారు, అలాంటి అతనికి ఎందుకు అవార్డు ఇస్తారని. కాబట్టి సుప్రీంకోర్టు ఈయనకి అవార్డు రివోక్ చేసుకుంది అనమాట, అంటే బ్యాక్ తీసుకుంది. సో ఈ న్యూస్ కూడా రీసెంట్గా ఇలా ఈ కరెంట్ అఫైర్స్తో లింక్అప్ చేసి ఇవ్వచ్చు. సో ద పర్సనాలిటీ న్యూస్ ఈస్ టిఎం కృష్ణ. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓన్లీ ర్యాక్ రైల్వే ఇన్ ఇండియా దట్ వాస్ డిక్లేర్డ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఓన్లీ ర్యాక్ రైల్వే సిస్టమ్. సో ఇది జస్ట్ కోర్ ఫ్యాక్ట్ కాబట్టి నీలగిరి మౌంటైన్ రైల్వే. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇది ఆల్రెడీ మీరు చదువుకోవచ్చు. సో దీని గురించి ఇది ఎందుకు ప్రెసెంట్ న్యూస్లో ఉందంటే 46th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది న్యూఢిల్లీలో మీటప్ అయింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎందువల్ల ఉందంటే 1972 వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని ఉంటుంది అనమాట. సో దానిలో భాగంగా ఇది న్యూఢిల్లీలో మీట్ అయింది. సో దీనిలో మీట్ అవ్వడం వల్ల నెక్స్ట్ మన ఇండియాలో ఏ వరల్డ్ హెరిటేజ్ అనేది యాడ్ అయిందంటే చరై డియో మొయిడమ్స్. సో మన 46th కమిటీ అనేది న్యూఢిల్లీలో మీట్ అయింది కదా. సో మన ఇండియాలో టోటల్ ఉన్న సైట్స్ 43 అనమాట. కొన్ని న్యాచురల్, కొన్ని కల్చరల్ ఉంటాయి. ఈ రెండు మిక్స్ అయినవి, అంటే రెండు కలిపి ఉన్నవి ఒక మిక్స్డ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇండియా హ్యాస్ ఓన్లీ వన్ మిక్స్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అదేంటంటే సిక్కిం అనమాట, కాంచన్జంగా. సో ఓన్లీ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో 46 అండ్ ఆల్సో చరైడియో మొయిడమ్స్ అనేది అస్సాం స్టేట్లో ఉంటుంది. ఈ నెంబర్ ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే 46 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ న్యూఢిల్లీలో మీట్ అయింది. సో 43 సైట్స్ ఇండియాలో ఉన్నాయి. సో డిఫరెన్స్ అనేది 3 కదా. సో అస్సాంలో 3 ఉన్నాయి అనమాట సైట్స్. చరైడియో ఇదొకటి, ప్లస్ మానస్ అండ్ కాజీరంగా నేషనల్ పార్క్. సో అస్సాం స్టేట్. So Kaziranga National Park is also famous for one-horned rhinoceros. So that is also one of the species that you can remember by recollecting this fact. So this is the explanation for UNESCO World Heritage Sites. So next question వచ్చేసి ఫియర్లెస్ గవర్నెన్స్. సో ఇది కూడా బేసిక్ ఫ్యాక్ట్, ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అంతగా ఉండదు. సో ఇది కోర్ ఫ్యాక్ట్ కాబట్టి కిరణ్ బేడి గారు ఈ బుక్ రాశారు. సో సమ్ ఆఫ్ ద అదర్ పర్సనాలిటీస్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ విక్రమ్ సేత్, ఏ సూటబుల్ బాయ్, శశి తరూర్, ఈయన బుక్స్ కూడా మీరు జస్ట్ గ్లాన్స్ చేయొచ్చు. సుబ్రహ్మణ్యం జయశంకర్, ఈ మధ్య జే సాయి దీపక్, ఆయన బుక్స్ కూడా అడుగుతున్నారు. His debates are very good. If you have free time, you can watch it on the YouTube. So these are some of the personalities that are frequently asked in some of the exams. So these are some of the books that you can refer to. సో సల్మాన్ రుష్దీ గారు, ఈయన కూడా న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఈయన మీద అటాక్ జరిగిందనమాట. ఒక ఐ ఆల్రెడీ పర్మనెంట్గా బ్లైండ్ అయిపోయింది. సో యూ మే గెట్ ఎ క్వశ్చన్, వన్ ఆఫ్ ద రీసెంట్ ఆథర్ హూ హ్యాస్ బీన్ అటాక్డ్ ఇన్ హిజ్ ఐ అట్లా. సో ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అటెండెడ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా? ఇండోనేషియా. సో సో రీసెంట్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ గారు మన ఇండియాకి వచ్చారు. సో మన ఇండియా యొక్క ఫస్ట్ రిపబ్లిక్ డే జరిగినప్పుడు కూడా సేమ్ కంట్రీ నుండే చీఫ్ గెస్ట్ అనే వాళ్ళు వచ్చారు. సో దిస్ మే బి ఆస్క్డ్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్? సో హార్ట్ అండ్ సోల్ అని ఎందుకు అన్నారంటే, సో ఇట్ ఈస్ ఆర్టికల్ 32 ఈస్ it is fundamental right and right to constitutional remedies.
రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి కదా, సో అవి మనకి ఎప్పుడైనా ఎవరైనా వైలేట్ చేశారనుకోండి, సో మన సుప్రీంకోర్టుకి హైకోర్ట్స్కి ఎలా వెళ్ళగలం, ఆర్టికల్ 32 ద్వారా మనం వాటిని వెళ్ళగలం అనమాట. సో మనం ఎప్పుడైనా హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు పెద్దది అనుకుంటాం, బట్ ఈ రిట్స్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకి ఎక్కువ పవర్ ఉంటుంది. బికాస్ సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ యొక్క రిట్సే చూస్తుంది, బట్ హైకోర్టు అనేది ఆర్టికల్ 226 ప్రకారం అదర్ టైప్ ఆఫ్ రిట్స్ కూడా చేస్తుంది అనమాట. అంటే లీగల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ అవి, సో దాని యొక్క వాటిని కూడా చేస్తుంది అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ గురించి చూసేది ఓన్లీ సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ అండ్ అదర్ లీగల్ రైట్స్ ఉంటాయి కదా, అంటే కాన్స్టిట్యూషన్లు ఉండేవి ఫండమెంటల్ కానివి, సో వాటిని ఓవర్లుక్ చేసేవి మన హైకోర్టు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిట్ జ్యూరిస్డిక్షన్, హైకోర్ట్ హ్యాస్ మోర్ పవర్స్ దెన్ ద సుప్రీంకోర్టు. సో మనం ఈ ఫ్యాక్ట్ అనేది ఓవర్లుక్ చేసే ఛాన్స్ ఉంది, సో ఇది గుర్తుంచుకోండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిట్స్ అండర్ ఆర్టికల్ 32. సో ఇవి మనం గుర్తుంచుకుంటే, సో ఎవ్రీ ఇయర్ పీవైక్యూస్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. హెబియస్ కార్పస్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వదిలేస్తారు, కానీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పోలీస్ వాళ్ళు సో లెస్ ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళని ఎక్కువ డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ సచ్ యాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళని ఎక్కువ అరెస్ట్ చేస్తారు. సో ఈ రిట్ యూస్ చేయడం వల్ల అన్లాఫుల్ డిటెన్షన్ అనమాట. సో ఎక్కువ మంది అన్లాఫుల్గా జైల్లోనే ఉంటున్నారు, అంటే వాళ్ళ కేసు హీరింగ్ రాకుండానే కోర్టులో వాళ్ళు అన్లాఫుల్గా డిటెన్షన్ అవుతుంటారు. సో అలాంటప్పుడు కోర్ట్ అనేది టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఆ బాడీని ఆ మనిషిని రీప్రొడ్యూస్ చేయండి కోర్టులో అని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జైబీ మూవీలో మీరు చూడొచ్చు, జైబీ మూవీలో సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఆయన ఇల్లీగల్గా డిటెక్షన్ చేస్తారు. సో కోర్ట్ అనేది అక్కడ లాయర్ అనేవాడు హెబియస్ కార్పస్ని యూజ్ చేసి టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఆయన్ని ప్రొడ్యూస్ చేయండి కోర్టులో అని చెప్తారనమాట. సో అలా గుర్తుంచుకోండి. మందమస్ అంటే వీ కమాండ్, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ అనేవాళ్ళు చాలామంది పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఇచ్చిన వర్క్ కూడా వాళ్ళు చేయరనమాట. సో కోర్ట్ అనేది మన ఇండియాలో సుప్రీం అథారిటీ కాబట్టి వాళ్ళ వర్క్ అనేది చేయాలని వీ కమాండ్ అనమాట, కమాండ్ చేస్తుంది టు డూ దర్ మ్యాండేటరీ వర్క్. ప్రొహిబిషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అని. సో ప్రొహిబిషన్ అంటే హయ్యర్ కోర్ట్ అనేది లో కోర్ట్ని ఆర్డర్స్ ద లోవర్ కోర్ట్స్ టు స్టే ఇన్ దర్ జ్యూరిస్డిక్షన్. అంటే కొన్నిసార్లు హైకోర్టు అనేది సుప్రీంకోర్టు మ్యాటర్స్ని తీసుకోవడం అట్లా జరుగుతుంది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే యూ హ్యావ్ యువర్ ఓన్ జ్యూరిస్డిక్షన్, బీ ఆన్ యువర్ లిమిట్స్ అని సో ప్రొహిబిట్ చేస్తుంది వాళ్ళని తీసుకోకుండా. సెరిషియరీ అంటే టు బి సర్టిఫైడ్, హయ్యర్ కోర్ట్స్ టు లోవర్ కోర్ట్స్ వెన్ లోవర్ కోర్ట్ గోస్ టు అవుట్ ఆఫ్ దర్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ కో వారంటో, బై వాట్ అథారిటీ, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్కి చాలా వాటికి ఇప్పుడు కోర్ట్ కేసెస్ అన్ని కో వారంటోలోనే అవుతాయి. అంటే ఫేక్గా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్స్లో ఎక్కువ ఇలాంటి కేసెస్ చూస్తుంటాం. అంటే ఇప్పుడు ఆ పర్సన్ క్వాలిఫై అవ్వకపోయినా ఆయన తీసుకోవడం అనమాట. సో బై వాట్ అథారిటీ ఆయనకి ఈ క్వాలిఫికేషన్ లేకుండా గవర్నమెంట్ పొజిషన్ ఎలా ఇచ్చారని సో కోర్టు ఇలా తీసుకొచ్చు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిట్స్ దట్ యూ కెన్ సీ. సో నెక్స్ట్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభని కంటిన్యూస్ ఛాంబర్ అని కూడా అంటారు. ఎందుకంటే లోక్సభ అనేది ఓన్లీ ఫర్ 5 years ఎక్సెప్ట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 5 years, బట్ రాజ్యసభ ఈజ్ కంటిన్యూస్ ఛాంబర్ ఫర్ 6 years. సో ఇట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో షెడ్యూల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఈ షెడ్యూల్స్ అనేవి ఈ న్యూమరిక్తో మీరు రిమెంబర్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షెడ్యూల్స్ దట్ ఆర్ రిపీటెడ్ ఆర్ 4th షెడ్యూల్. సో రాజ్యసభ ఇది. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్డ్ ఏరియాస్లోనే ట్రైబల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇండియా అనేది ట్రైబల్స్ కోసం చాలా ఫోకస్ చేస్తుంది బికాస్ దే ఆర్ ద ఇండిజినస్ కమ్యూనిటీస్ హూ హ్యావ్ ఇన్హాబిటెడ్ అస్. సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఏంటంటే పిఎం జన్మన్ అండ్ ఆల్సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది ఎనెక్ట్ చేసాం వాళ్ళ కోసం. ఇట్లా డిఫరెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా 5th షెడ్యూల్ అనేది ఉంటుంది అనమాట. 5th షెడ్యూల్ ఏరియా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 5th షెడ్యూల్ ఏరియా కింద వస్తుంది. సో టోటల్ 10 states ఉంటాయి అనమాట. నెక్స్ట్ 6th షెడ్యూల్ అనేవి ఈ 4 states ఆమ్టమ్ అని గుర్తుంచుకోవచ్చు, మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపుర. అండ్ ఆల్సో ఇట్ ఈస్ 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, 4th షెడ్యూల్ ఈజ్ ఇంపార్టెంట్. Official language is 8th schedule, and defection 10th schedule is also one of the important ones. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం కూడా
ఎథిక్స్ అనేవి మన పొలిటికల్ సిస్టమ్స్లో ల్యాక్ అవుతున్నారు. సో వాళ్ళు వన్ పార్టీ నుంచి ఇంకో పార్టీకి డిఫెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని అరికట్టడం కోసం యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉంటుంది. సో యాంటీ డిఫెక్షన్ లాలో మెయిన్ అథారిటీ ఎవరంటే స్పీకర్. ఇక్కడ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అట్లా అడగొచ్చు, బట్ మెయిన్ డిసైడింగ్ అథారిటీ స్పీకర్. సో ఇలా ఫ్యాక్ట్స్ అనేవి స్వాప్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ 73rd, 11th and 12th షెడ్యూల్, 73rd, 74th అమెండ్మెంట్, వీటి వల్ల 1/3 ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ పంచాయత్స్. సేమ్ లోక్సభ, రాజ్యసభ కూడా ఇలా 1/3 ఆఫ్ సీట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం నారీ శక్తి వందన్ అభినయం యాక్ట్ కూడా పాస్ చేసాం. బట్ అది డీలిమిటేషన్ అయిన తర్వాతే 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ వుడ్ బి రిజర్వ్డ్. సో ఇన్ బెస్ట్ కేస్ సినారియో 2034 వుడ్ బి ఫస్ట్ వన్, ఎల్స్ అప్పటి వరకు అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ వన్ ఈస్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ bicameral legislature introduced at the central level in India. So this is also one of the core facts. So Government of India 1919. సో బ్రిటిష్ వాళ్ళు మనకు తెచ్చిన వాటిలో సో ఇంపార్టెంట్వి చార్టర్ యాక్ట్స్ ఉంటాయి. 1833, 1853 ఇవి ఇంపార్టెంట్ ఆ ప్రొవిజన్స్. అండ్ ఆల్సో 1909 కౌన్సిల్ యాక్ట్, వీటినే మింటో మోర్లే రిఫార్మ్స్ అని కూడా అంటారు. సో మింటో మోర్లే రిఫార్మ్స్ అనేవి మెయిన్గా ఫీచర్ ఏంటంటే సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్. సో మీరు గుర్తుంచుకుంటే 1907లో సూరత్ స్ప్లిట్ అవుద్ది. అప్పటికే హిందూస్ అంటే వాళ్ళు క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ యూస్ చేస్తారనమాట బ్రిటిషర్స్ అనేవాళ్ళు. క్యారెట్ అండ్ స్టిక్ అంటే మనకి రిఫార్మ్స్ ఇస్తూనే ఉంటారు, కానీ అంతగా ఇవ్వరు అనమాట. అంటే టు ఇంక్రీజ్ ద ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని అంటారు. అంటే మనకి పవర్స్ ఇస్తూనే ఉంటారు, బట్ దే వాంట్ దెమ్సెల్స్ టు హ్యావ్ ద పవర్. సో సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ 1909. సో మీరు ఇలా టైమ్ లైన్ పరంగా గుర్తుంచుకుంటే మీకు ఇయర్స్ అనేవి గుర్తుంటాయి. సో 1909 సెపరేట్ ఎలక్టరేట్స్ ఇన్ ద వేకప్ ఆఫ్ సూరత్ స్ప్లిట్, ఇలా గుర్తుంచుకున్నారు అనుకోండి ఈజీ అవుతుంది. సో సత్యేంద్రనాథ్ సిన్హా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అంతే ఉండదు, సో జస్ట్ గుర్తుంచుకోవాలి. సమ్ ఆఫ్ ద అదర్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ 1919, మోంటాగు కెమ్స్ఫోర్డ్ యాక్ట్. సో ఇంట్రడ్యూస్ డయార్చీ అట్ ద ప్రొవిన్షియల్ లెవెల్. సో ప్రొవిన్షియల్ లెవెల్లో ఇప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, సో కొన్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని లోకల్ అడ్మినిస్ట్రేషన్కి వదిలేశారు. అంటే రిజర్వ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు మెయిన్ పోలీస్, అలాంటివి పోలీస్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ చేతులు ఉంచుకున్నారు. సో లోకల్ ప్రొవిన్షియల్ లెవెల్కి ఏం మనకి ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అంతగా అవసరం లేనివి ఇచ్చేస్తారు. సో అంతగా అవసరం లేనివి ఏముంటాయి, లోకల్ గవర్నెన్స్. ఎందుకు, వాటి వల్ల వాళ్ళకి అంత మనీ జనరేట్ అవ్వదు కాబట్టి. సో దే ఫీల్ లైక్ ఏ బర్డెన్. సో ఇలా 2 లెవెల్స్లో ఉంటాయి కాబట్టి డయార్చీ అట్ ప్రొవిన్షియల్ లెవెల్. సో ఆ ప్రొవిన్షియల్ లెవెల్ నుంచి అబాలిష్ అయ్యి సెంట్రల్లో ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 వచ్చి. నెక్స్ట్ ప్రొవిన్షియల్ అటానమీ జనరేటెడ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. దిస్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, ఎక్స్ప్లెనేషన్కి అంత స్కోప్ లేదు వీటికి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఫ్రాన్స్. దిస్ ఇస్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో ద అదర్ థింగ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ ఇప్పటికి కూడా. ఎందుకు, వీఆర్ పార్ట్ ఆఫ్ ద క్వాడ్. అండ్ ఆల్సో క్రికెటింగ్ రిలేషన్స్. సో ఇండియా ఎప్పుడు మన క్రికెటింగ్ టూర్ చేసినా వాళ్ళ పిఎం కన్ఫామ్గా మన క్రికెటర్స్ మీట్ అవుతారు. సో క్వాడ్ కంట్రీస్ ఏంటంటే జపాన్, యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా. సో ఇండియా, ఆస్ట్రేలియా ఎప్పుడు కలిసికట్టుకుంటాయి కాబట్టి కంకరెంట్ లిస్ట్. కలిసిగా ఉన్నాయంటే ట్రేడ్ అనేది ఫ్రీగా మూవ్మెంట్ అవుద్ది, అట్లా గుర్తుంచుకోండి ఇది. అండ్ ఆల్సో కెనడా ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, రెసిడ్యూరీ పవర్స్. అండ్ ఐర్లాండ్ డిపిఎస్పి. అంటే డిపిఎస్పి అనేవి జస్ట్ మన స్టేట్కి ఇలా చేస్తే బాగుందని చెప్తే, బట్ దే డోంట్ ఫేస్ ఏ కంపల్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, మనం కోర్టుకి వెళ్ళి ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట త్రూ ద ఆర్టికల్ 32 యాజ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్. కానీ డిపిఎస్పి ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, వీ కాంట్ గో టు ద కోర్ట్స్. డిపిఎస్పి మెయిన్ విలేజ్ పంచాయత్స్, అన్ని స్టేట్స్లో విలేజ్ పంచాయత్స్ ఉండాలి, బట్ డ్యూ టు ద లోకల్ అంటే ఫండింగ్ లేకపోవడం వల్ల
అట్లా వాళ్ళు అవ్వదు అనమాట. డిపిఎస్పి ఆర్టికల్ 40 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో రీసెంట్గా వన్ ఆఫ్ ద అదర్ డిపిఎస్పి న్యూస్ ఈస్ ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకంటే వకఫ్ అండ్ ఆల్సో రీసెంట్ రిలీజియస్ మన కమ్యూనలిజం యాంగిల్ కూడా మన స్టేట్లో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది అండ్ ఆల్సో అదర్ స్టేట్స్. సో వకఫ్ యాక్ట్ అండ్ 44 ఆర్టికల్. సో 50 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. 50 అంటే హాఫ్ కాబట్టి సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. 51 పీస్, ఇంటర్నేషనల్ పీస్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుంచుకోండి. సో డిపిఎస్పి అనేవి జస్ట్ మనకి ఐర్లాండ్కి అంత సంబంధాలు లేవు కదా. సో డిపిఎస్పి కూడా జస్ట్ ఫోర్స్ జస్ట్ నడిచేస్తుంది అట్లా అనుకోండి. సో జపాన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సోవియట్ యూనియన్ మనకు గుర్తుకు రాగానే మనకి ఫస్ట్ మైండ్లో వచ్చేది కమ్యూనిజం, సోషలిజం కాన్సెప్ట్స్. అంటే ఒకరు కంట్రోల్ చేస్తూనే ఉంటారు. కొన్ని హిస్టరీ ఫ్యాక్ట్ మర్చిపోతే ప్రెసెంట్ సోవియట్ యూనియన్ రష్యా కింద చేంజ్ అయింది. ప్రెసెంట్ మనల్ని ఎవరు పాలిస్తున్నారంటే పుటిన్. సో హీఈస్ ఎట్ వార్. సో పుటిన్ అనేవాడు ఇప్పుడు కంట్రోల్ చేయాలనుకుంటాడు. సో కంట్రోల్ చేయడం వల్ల ఏంటి, మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ప్రైవేస్ ఉంటాయి కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ జస్ట్ ఆప్షనల్. బట్ హియర్ మోర్ ఫోకస్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్. అంటే పబ్లిక్ అనేవారు వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాలి. సో వేర్ ద పీపుల్ హ్యావ్ టు ఫుల్ఫిల్ అండ్ స్టేట్స్ హ్యావ్ నో ఆబ్లిగేషన్ టు గివ్ దమ్ రైట్స్. సో అట్లా సోవియట్ యూనియన్, పుటిన్ ఇలా గుర్తుంచుకోవచ్చు. సో యూకే, మన ఎప్పుడైనా ఏమైనా ఫీచర్స్లో మనకి కన్ఫ్యూజన్ వస్తే మీరు యూకేని టిక్ చేయొచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ మేజర్లీ అడాప్టెడ్ యూకే సిస్టమ్. మనం ఇప్పటికీ కొలోనియల్ లెగసీ మనలో ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. బికాస్ పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, క్యాబినెట్ సిస్టమ్, ప్రెరోగేటివ్ రిట్స్ ఆర్టికల్ 32, 226, బైకామరలిజం, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే వాళ్ళు కోర్టులో ఏమైనా మాట్లాడినా మనం అంటే పార్లమెంట్లో ఎంపీస్ కానీ ఇన్ పార్లమెంట్, సో వాళ్ళు ఏమైనా మాట్లాడినా వాళ్ళ అగేన్స్ట్ మనం ఏం చేయలేం అనమాట. ఎందుకంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంటాయి. ఆర్టికల్ 105 అనుకుంటా, ఇఫ్ ఐ రీకాల్ ఇట్ కరెక్ట్లీ. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రొవిన్షియల్ అటానమీ, సర్వీస్ కమిషన్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, ఈ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో యూఎస్లో ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే జ్యుడిషియరీ ఇండియాలో జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉన్నా ఇట్ ఈస్ స్టిల్ సమ్వాట్ కంట్రోల్డ్. ఎందుకంటే త్రూ ద అపాయింట్మెంట్స్, బికాస్ స్టేట్ లా కమిషన్ అనేవి అండ్ ఆల్సో త్రూ ద కొలీజియం సిస్టమ్, స్టిల్ ఇట్ ఈస్ సమ్వాట్ నాట్ దట్ మచ్ ఇండిపెండెంట్. సో యూఎస్లో మాత్రం ఫుల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో రీసెంట్గా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్గా ఆయన మీద కూడా ఇంపీచ్ చేయాలి అని మోషన్ అనేది పాస్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్, బట్ ఇండియాలో అలా ఉండదు. ఎందుకంటే ఇండియా ప్రెసిడెంట్ ఈస్ జస్ట్ నామినల్ హెడ్. నామినల్ అంటే he don't have any real powers, but in US it is different because he has the real powers with him. So Germany ఏంటంటే వరల్డ్ వార్ మన గుర్తొచ్చేది జర్మనీ పేరు రాగానే అడాల్ఫ్ హిట్లర్. సో అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు క్రూరంగా అందరినీ రైట్స్ తీసుకున్నాడు కాబట్టి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు రష్యా అయితే, సోవియట్ యూనియన్ అయితే ఫండమెంటల్ డ్యూటీస్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జర్మనీ. అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఏ పార్ట్ అంటే పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో అండ్ ఆల్సో ఫ్రాన్స్, లిబర్టీ, ఈక్వాలిటీ ఆఫ్ ఫ్రాటర్నిటీ, ద ఒరిజినల్ క్వశ్చన్. సో ఇవన్నీ ఫీచర్స్ చూసుకుంటే మ్యాక్సిమం ఏదో క్వశ్చన్ మనకు కన్ఫర్మ్గా వస్తుంది. అదర్ వన్ ఈస్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసాన్స్. హీ ఈస్ నన్ అదర్ దెన్ రాజారామ్ మోహన్ రాయ్. సో సమ్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ దట్ హీ హాస్ డన్ హ్యాస్ బీన్ గివెన్ హియర్. సో ఇందులో చెప్పడం ఏమి ఉండదు. మేజర్గా బ్రహ్మ సమాజ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో మన పీపుల్లో సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అనేవి అందరిలో ఉండాలి అని ఈయన బాగా పాటుపడ్డారు. సో స్టిల్ వీఆర్ ఫైటింగ్ అవుట్ ద ఫ్యాన్ వార్స్ అండ్ అదర్ థింగ్స్, బట్ హీ వాంట్ ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ హిజ్ ఓన్ మైండ్. అంటే ఏమైనా డెసిషన్ తీసుకున్నట్టు ఓన్గా సైంటిఫిక్ టెంపర్తో చేయాలని. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంకల్కేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీ. ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్. సో వివేకానంద గారి గురించి కూడా ఉంది. 1893 చికాగో సభ, ద ఫేమస్ సభ వేర్ హీ హ్యాస్ propagated the Hinduism. So and has given that universal, everyone religion fights for the universal rights. Ramakrishna Mission. So some of the books
బర్త్డేస్, జనవరి 12 బేసిక్ ఫ్యాక్ట్స్ ఇవి, ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అంతే ఉండదు. తిలక్, ఇండియన్ అన్రెస్ట్ బుక్, లోకమాన్య. సో సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అనేవి ఈయన మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి యూజ్ చేశారు. ఎగ్జాంపుల్ గణేష్ ఫెస్టివల్, శివాజీ ఫెస్టివల్, ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్కి. అండ్ 1916లో హోమ్ రూల్ లీగ్. ద అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ విచ్ హ్యాస్, అంటే హోమ్ రూల్ లీగ్ 2 members ఉంటారు, వన్ తిలక్ అండ్ అనదర్ వన్ ఈజ్ అనీ బెసెంట్. సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్, పీవైక్యూస్లో వస్తుంటుంది. సో నెక్స్ట్ అదర్ థింగ్, ఇఫ్ ఏ బుక్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, యూ కెన్ రిమెంబర్ ఇట్. సో ఇన్ విచ్ సిటీ ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఈస్ హెల్డ్? పాటలీపుత్ర. ఇది బేసిక్ ఫ్యాక్ట్, ఇది నాట్ మచ్ టు ఎక్స్ప్లెయిన్, యూ హ్యావ్ టు జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ త్రూ ఇట్. సో 4th century కశ్మీర్, కనిష్క, మొగలిపుత్తిస్తా, పాటలీపుత్ర. సో అదర్ హినయానా అండ్ మహాయానా. సో హినయానా, మహాయాన్లో డైఫికేషన్ ఆఫ్ బుద్ధ, అంటే హీ హ్యాస్ ఏ హ్యూమన్ ఫామ్. సో హినయానా మేజర్ ఫోకస్ అనేది మెడిటేషన్, సాల్వేషన్ త్రూ మెడిటేషన్ అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఆఫ్ హినయానా ఈజ్ విపాసన. I don't know how many of you know it, the fact, but one of the major book author, Yuval Noah Harari, he visits every year 60 days to 90 days he would be in the Vipassana meditation itself. So it would be very nice if you go to it also. So it would be having 10 to 15 day course. So meeku eppudaina khali unte Vipassana meditation would be very helpful for you. So in rasin books kuda would be asked in PY, would be asked in questions. And also if you want to improve your knowledge, you can also read his books. Some of the books are Sapiens, Homo Deus. So recently Nexus. So మా 2024 యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అందరికీ ఈ నెక్సస్ బుక్ మీద క్వశ్చన్స్ అడిగారు, బికాస్ ఇట్ హ్యాస్ ఏఏ అండ్ ద రామిఫికేషన్స్ ఆన్ ద హ్యూమన్ కైండ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ బేస్, యూ కెన్ రీడ్ హిస్ థింగ్. సో నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ ద మన్సబ్దారీ సిస్టమ్? అక్బర్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో మన్సబ్దారీ అంటే సివిల్ అండ్ మిలిటరీ అనమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ హెరిడిటరీ. అసలు హెరిడిటరీ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి? పీపుల్ వోంట్ బి హ్యావింగ్ ద ఇన్సెంటివ్ టు హ్యావ్ టు వర్క్. అంటే ఇప్పుడు ఒక పేరెంట్ నుండి చిల్డ్రన్కి ఏమైనా ప్రాపర్టీ వెళ్తుందంటే మెయిన్ ఇష్యూ ఏమొస్తుంది? సో దే వోంట్ హ్యావ్ ఎనీ ఇన్సెంటివ్ టు డూ వర్క్. అది నాట్ హెరిడిటరీ వల్ల ఏమవుతుంది? సో దే వుడ్ బి హ్యావింగ్ ఇన్సెంటివ్ టు వర్క్. అంటే ఇఫ్ దే డూ ద ప్రాపర్ వర్క్, దే వుడ్ బి ఇన్సెంటివైజ్ ప్రాపర్లీ బై గివింగ్ జాగీర్స్, అంటే ల్యాండ్ గ్రాంట్స్. సో జాట్ అండ్ సవార్. జాట్ అంటే ర్యాంక్, సవార్ అంటే క్యావలరీ అంటే హార్సెస్. సో ఇలా మెయింటెనెన్స్ కోసం ఉంటుంది. సో లెస్ దెన్ ఈ ర్యాంక్ బట్టి ఎంతమందికి ఎట్లా ఉంటుందని అమీర్ ఆజం. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఉండదు, యూ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్. బట్ ద థీమ్ బిహైండ్ ఇట్, వై ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ and why it is much successful, because it is not hereditary and all these facts you have this background in mind. If you background unte facts anevi you can easily remember. So these are some of the other facts of the Mansabdari system. So maximum rank అనేది 7000 ర్యాంక్ అనేది మాన్సింగ్ అనే ఆయనకు వచ్చింది. సో మాన్సింగ్ అనేవాడు ఈజ్ వెరీ క్లోజ్ టు అక్బర్. వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ కెన్ రిమెంబర్ అబౌట్ మాన్సింగ్ ఈజ్ he did not take up Din-e-Ilahi. Din-e-Ilahi religion of the Akbar. So universal religion and promote chesaru. But although he is very close to Akbar, he did not take up that religion, Man Singh. So the next question is, dash is the unemployment which exists in any economy due to the people being in the process of moving from one job to another. So the answer is frictional. So as you know in the science, friction, so one body another body relative గా మూవ్ అయినప్పుడు మధ్యలో జనరేట్ అయ్యేది ఫ్రిక్షన్. సో అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక జాబ్ నుండి ఇంకో జాబ్ మూవ్ అయినప్పుడు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో వీఆర్ ఆల్ స్టూడెంట్స్, రైట్?
సో మనం కూడా సర్టెన్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నాం, దట్ ఈస్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. అంటే వీ హ్యావ్ వాలంటరీలీ టుకన్ అప్ ద అన్ఎంప్లాయ్మెంట్. సో వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ వీ హ్యావ్ దట్ వీ టేక్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ కాస్ట్ టు ఇట్. Opportunity cost means if you took up the software engineering, we may be earning 30,000 per month, and per year it would be amounting to huge money. But we voluntarily choose not to take up that unemployment. So దాని వల్ల మనకి monetary పరంగా మనకి ఏ రివార్డ్స్ ఉండవు. So whatever the time that we have to utilize it very properly, because the youth power we are using in preparing for exams. So opportunity cost is very much present. So other type of unemployment in the options which are given is seasonal unemployment. Seasonal unemployment ante for example farming తీసుకోవచ్చు. మహారాష్ట్ర sugar cane farming కోసం. So from different states such as UP, Bihar ఇలాంటి స్టేట్స్ నుండి కూడా వాళ్ళు వచ్చి ఈ షుగర్ కేన్ ఫార్మింగ్ కోసం చేస్తారు. సో ఆ సర్టెన్ క్రాపింగ్ సీజన్లోనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో తర్వాత దొరకదు. దట్ ఈస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో మన ఎకానమీ అనేది సైకిల్స్లో మూవ్ అవుతుంటుంది అనమాట. అంటే ఇది బూమ్ పీరియడ్, ఇది బస్ట్ పీరియడ్. బస్ట్ అంటే రిసెషన్ పీరియడ్. సో ఆఫ్టర్ కోవిడ్ డ్యూ టు ద గ్లోబల్ షాక్స్ వీఆర్ ఇన్ ద బస్ట్ పీరియడ్. బట్ ఇండియా అనేది డ్యూ టు దిట్స్ మానిటరీ పాలసీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఎకనామిక్ రేట్. సో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో బూమ్ తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద బస్ట్ పీరియడ్. సో ఆ టైప్ ఆఫ్ దానివల్ల బస్ట్ పీరియడ్ వల్ల రిసెషన్ వల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ అనేది లూజప్ అయిపోతారు. సో దానివల్ల సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ద అదర్ ఈజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే దెర్ ఈస్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద వర్కర్స్ skill and the availability of jobs. So this is the main issue that the Indian youth is facing. So Indians have the ample amount of jobs, but we don't have the required skills. So మనకి required industry కి కలిసిన skills లేవు. సో ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేట్ అయితే సో ఈ ప్రాబ్లమ్ని అనేది మనం రెక్టిఫై చేయొచ్చు. సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, దీస్ ఆర్ టైప్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అంటే హిడెన్ టైప్ అనమాట. అంటే ఇప్పుడు ఫార్మింగ్లో తీసుకుంటే ఆ ఒక క్రాప్ని మనం గ్రో అప్ చేయాలనుకుంటే 5 members ఉంటే సరిపోతుంది. కానీ మన క్రాప్స్లో చూస్తే రియల్ లైఫ్లో 10 members ఉంటారు. 10 members దాన్ని గ్రో చేస్తారు. సో హోల్ ఫ్యామిలీ వుడ్ బి ఇన్వాల్వ్డ్. అంటే 5 members ఉన్నా చాలు, కానీ 10 members ఉంటారు. సో వీళ్ళ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది 0. అంటే వీళ్ళు వర్క్ చేయకపోయినా పెద్దగా ఇంపాక్ట్ అనేది పడదు, కానీ వాళ్ళు వర్క్ చేయడం వల్ల వేరే దానికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో ఇండియన్ అగ్రికల్చర్ అనేది అది అదర్ ఫ్యాక్ట్ ఈస్ 47% ఆఫ్ వర్క్ ఫోర్స్ స్టిల్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. దే కాంట్రిబ్యూట్ టు 17 to 18% ఆఫ్ GDP. So this is the disguised unemployment, cyclical unemployment, recession, and also the boom and bust, as I have explained in the previous slide. Seasonal unemployment, natural rate of unemployment. So what are the steps that the government take? So there will be some natural unemployment which is beneficial to us. That natural unemployment is the natural unemployment. So the rate at which RBI lends to commercial banks for short term loan. So question, short term loan is called as, so repo rate. Repo ante repurchase. Repurchase ante ippudu take the case, this is RBI, this is some bank. So bank wants some amount of money. So what they do, they will go to RBI for the money. అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనీ వాళ్ళు కావాలనుకుంటారు. సో ఆర్బీఐ ఫ్రీగా ఇవ్వదు కదా, సో వాళ్ళు కొంత కొలాటరల్ అంటే తాకట్టు ఏదో పెట్టాలి. సో దే గివ్ జీసెక్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, దే గివ్ మనీ. సో రీపర్చేస్ అంటే ఏంటంటే బ్యాంక్స్ మనీ తీసుకుంటుంది అంటే బాండ్స్ ఇస్తుంది, కానీ బ్యాంక్స్ ఏమంటాయంటే ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం
వీ విల్ రీపర్చేస్ దెమ్. అంటే మీకు ఆల్రెడీ ఆర్బీఐ బ్యాంక్స్ ఇచ్చాం, ఆర్బీఐకి గవర్నమెంట్ జీసెక్స్ ఇచ్చాం కదా, సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి మళ్ళీ బైబ్యాక్ చేస్తామండి. దట్ ఈస్ రీపర్చేస్. అంటే బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు రీపర్చేస్ ద బాండ్స్. సో రెపో రేట్ ఇంక్రీజ్, రెపో రేట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? బై ద మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. 3 ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 3 ఫ్రమ్ ద ఆర్బీఐ. సో మానిటరీ పాలసీ అనేది రెపో రేట్ డిసైడ్ చేస్తుంది. సో రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇఫ్ రెపో రేట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, దెన్ వీఆర్ గోయింగ్ టు సీ, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఎంత ఎక్కువ ఇచ్చినా రెపో రేట్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాంక్కి వచ్చే లిక్విడిటీ, అంటే మనీ అనేది, సో దే వుడ్ బి గెట్టింగ్ ద లెస్ అమౌంట్ ఆఫ్ మనీ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ ద రెపో రేట్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒకసారి ఈ డెఫినేషన్ చూడండి. రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ షార్ట్ టర్మ్ నీడ్స్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. రెపో అంటే రీపర్చేస్. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఆర్బీఐ బ్యాంక్కి మనీ ఇస్తుంది. సో ఆ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక దానిలో 5%కి ఇస్తుంది, రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల 6%కి వస్తుంది అనుకోండి. సో 6% ఇవ్వడం వల్ల బ్యాంక్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు తక్కువ మనీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మన రియల్ లైఫ్లో చూడండి, ఒకళ్ళు 5%కి ఇస్తారు మనీ, ఇంకో 6% ఇస్తారంటే మనం 5% వాటి దగ్గర తీసుకుంటాం కదా, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ లాజిక్ అప్లైస్ టు ద బ్యాంక్ కేస్ ఆల్సో. సో ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల బ్యాంక్స్కి ఈ విధంగా ఇంపాక్ట్ పడుతుంది. సో రివర్స్ రెపో అంటే సేమ్ కేస్ని రివర్స్ చేయండి. అంటే ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంక్ ఇస్తుంది, బ్యాంక్స్ వుడ్ గివ్ మనీ టు ఆర్బీఐ. బ్యాంక్స్ ఇక్కడ రివర్స్ రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మామూలుగా 5% ఇస్తుంది, కానీ ఆర్బీఐ ఏమంటుంది, మీరు ఇచ్చే అమౌంట్కి 6% అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. సో దానివల్ల బ్యాంక్ అనేది ఎక్కువ మనీ డిపాజిట్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఈ రివర్స్ రెపో రేట్ దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే, మన కంట్రీలో ఉన్న లిక్విడిటీని మేనేజ్ చేయడం అన్నమాట. లిక్విడిటీని మేనేజ్ చేసి ఇన్ఫ్లేషన్ అనేది సర్టెన్ రేంజ్లో ఉంచాలి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 4 ± 2%. అంటే 6%, 2% మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉంటేనే మన ఇండియా గ్రోత్ స్టోరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఇప్పుడు ఇక్కడున్న పాయింట్స్ చూడండి, యూ వుడ్ బి హ్యావింగ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఇట్ హెల్ప్స్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఎలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ బ్యాంక్ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల, కానీ రివర్స్ రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి, మనీ సప్లై ఎకానమీలో తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ మెయింటైన్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. సో ఇంక్రీజ్ ఇన్ ద రెపో రేట్, డిక్రీజ్ ఇన్ ద రెపో రేట్. సో ఇక్కడ ఉన్నది జస్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు డీప్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రివర్స్ రెపో రేట్ సేమ్ కేస్, యూ ఆల్రెడీ హ్యావ్ టీచ్డ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ ఇట్ సెల్ఫ్. సో బ్యాంక్ రేట్ అనేది ప్రీవియస్గా ఉండేది రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో ఇది లాంగ్ టర్మ్ కోసం, సేమ్ గేమే లాంగ్ టర్మ్. సో ప్రెసెంట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూస్. ప్రెసెంట్ మోస్ట్లీ రెపో రేట్ అనేది మన గవర్నమెంట్ అనేది యూస్ చేస్తుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ లాంగ్ టర్మ్ క్రెడిట్ అండ్ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ 1934 యాక్ట్ అండ్ ఆల్సో 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? ఫిస్కల్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఈ డీలినియేట్ ఎక్కడ చేస్తుంది? బడ్జెట్, ఎకనామిక్ సర్వే. So these are the 2 pillars through which the government and the RBI is controlling the money supply in the economy. So fiscal main దాని యొక్క థీమ్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండాలి, గ్రోత్ ఉండాలి, పీపుల్ షుడ్ హ్యావ్ ఇంక్లూజివ్ గ్రోత్, అందరికీ ఈక్వల్గా బెనిఫిట్స్ అనేవి షేర్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ ఆఫ్ ద ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ మెయిన్ ఎయిమ్ ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్. సో ఈ రెండు కంట్రోల్ ఉంటే ద గ్రోత్ వుడ్ బి గుడ్ ఎనఫ్. క్యాష్ రిజర్వ్ రేషియో.
The cash reserve is a percentage of total deposits that commercial banks must maintain with the RBI in cash form. అంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్కి మనం 100 రూపీస్ ఇచ్చాం, డిపాజిట్ చేసాం అనుకోండి, దే కాంట్ లోన్, ఈ 100 రూపీస్ మొత్తం వాళ్ళు లోన్స్ పరంగా ఇవ్వలేరు అనమాట. ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 18%. ఇట్లా వాళ్ళు ఆర్బీఐ చేతిలో సెక్యూరిటీస్ రూపంగా అలా ఉంచుకోవాలన్నమాట. ఇలా 18% ఉండడం వల్ల ఏం లాభం? ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ రన్, అంటే సమ్ రూమర్ స్ప్రెడ్ అయింది అనుకోండి, దట్ కంపెనీ ఈస్ గోయింగ్ టు బి బ్యాంక్రప్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో అలాంటప్పుడు ఏమవుద్ది, అందరూ డిపాజిట్ విత్డ్రా చేస్తారు కదా, సో అలాంటప్పుడు 18% అనేది హెల్ప్ అవుద్ది. సో బ్యాంక్స్ సస్టైనబిలిటీ కోసం ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది హెల్ప్ అవుతుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ డిపాజిట్స్ దట్ కమర్షియల్ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ విత్ ద ఆర్బీఐ ఇన్ క్యాష్ ఫామ్. పర్పస్ ఏంటంటే రెగ్యులేట్స్ లిక్విడిటీ అండ్ మనీ సప్లై. సో ఎలా ఇది రెగ్యులేట్ చేస్తుంది? ఇప్పుడు 18% ఉందనుకోండి, ఒక 25% ఆర్బీఐ చేసింది అనుకోండి, అంటే ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, జస్ట్ 75% మాత్రమే లోన్ ఇవ్వగలదు. అదే ఇప్పుడు 10% చేసింది అనుకోండి, సిఆర్ఆర్ అనేది 90% లోన్ ఇవ్వగలదు. సో ఈ పరంగా ఈ సిఆర్ఆర్ ద్వారా కూడా బ్యాంక్స్ అనేది లిక్విడిటీని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో హయ్యర్ సిఆర్ఆర్ ఉంటే ఏమవుతుంది, ఏం చెప్పాను, హయ్యర్ సిఆర్ఆర్ ఉంటే తక్కువ మనీ ఉంటుంది, లెస్ మనీ విత్ బ్యాంక్స్, లెస్ లెండింగ్. సో ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చినట్టయితే ఈజీగా అది గుర్తుంటుంది. సో నెక్స్ట్ వన్, మో ఈజ్ ద యూనిట్ ఆఫ్ డాష్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఇది ఎక్స్ప్లెనేషన్కి అంత ఉండదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫిజిక్స్ ఫ్యాక్ట్. So these are the some of the facts that you can remember. There is not much scope to explain. This is also some of the facts. How many elements are listed in modern periodic table? This is also one of the fact that you have to remember. There is not much scope to explain. S block, P block, D block, F block elements. Another thing is, which port is developed as satellite port? Satellite ports are auxiliary or helping ports. అంటే నార్మల్ పోర్ట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇప్పుడు ఆక్సిలరీ పోర్ట్స్ ఉన్నాయనుకోండి, సో వాటి వల్ల ట్రాఫిక్ మెయింటెనెన్స్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ ఫర్ ముంబై పోర్ట్, హల్దియా పోర్ట్ ఫర్ కోల్కతా పోర్ట్. సో కల్కత్తా పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ రివరిన్ పోర్ట్ ఇన్ ఇండియా. సో హల్దియా ఈజ్ ఆల్సో శాటిలైట్. So these are some of the facts that you have to remember. So Visakhapatnam deepest port. So it has been asked in some of the PYQs. And Kandla, it is privately owned. It manages much of the traffic of the Western India. So these are also some of the facts that you have to remember. There is not much scope to explain. So this is one of the mnemonic. Hirakud Dam is built across the river, Mahanadi River. So this is one of the facts, and the other facts that have been enlisted here, you can go through it. So some of the facts of Mahanadi River flows through Chhattisgarh, Odisha. So Odisha, Bhitarkanika, Simlipal Tiger Reserve, melanistic tigers, black tigers. And it is Odisha is also famous for many tribals such as Koya, Sauras, and also many GI tags have also been awarded to Odisha. These are some of the facts that you can remember. And these dams, that there is not much to explain, you have to just go through it. Which country shares the longest border with India? So this is the trick. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్. బచ్పన్ మే ఎంబీఏ హిందీలో ఉంది ట్రిక్, బట్ ఇట్ హెల్ప్స్ టు రిమెంబర్ కిలోమీటర్ వైస్ 4096. సో ఇట్ మే హెల్ప్ బికాస్ ద బంగ్లాదేశ్ క్రైసిస్ ఈజ్ రీసెంట్లీ న్యూస్. సో మన సీ పరంగా కూడా మాల్దీవ్స్, లక్షద్వీప్, మాల్దీవ్స్తో కూడా మనకి ఇష్యూస్ ఉన్నాయి. సో శ్రీలంక ఈజ్ గోయింగ్ త్రూ ఎకనామిక్ టర్మాయిల్.
పహల్గామ్ అటాక్. సో నేపాల్లో గవర్నమెంట్ చేంజెస్. భూటాన్ ఇండియా హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ఇట్. మయన్మార్లో కూడా regime change and it is under rebels control. భూటాన్లో మైండ్ఫుల్నెస్ సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. యూ జస్ట్ గూగుల్ అండ్ నో ద మైండ్ఫుల్నెస్ థింగ్ అండ్ యూ కెన్ జస్ట్ కామెంట్ ఇట్. వాట్ ఈస్ ద మైండ్ఫుల్ సిటీ దట్ వీఆర్ constructing in Bhutan with it. What is the other name of black cotton soil found in Maharashtra? So Regur soil, laterite soil anedi cashew nuts construction in some districts of Srikakulam. Palasa cashew is very much famous for the red laterite soil. సో రెగ్యులర్ సాయిల్, బ్లాక్ సాయిల్. సో ఇండియా అనేది యాక్చువల్లీ గోండ్వానా సిస్టమ్ ఇండియా అనేది ఎట్లా ఉంది కదా. సో ఇనిషియలీ ఇట్ యూజ్ టు బి హియర్ సమ్వేర్ ఇన్ ద నియర్ ద మడగాస్కర్. ఇట్ ఈస్ assume it to be Africa. It is not Africa, but assume it to be Africa. So near the Madagascar region, Gondwana region అనేది ఈ రీజన్లో ఉండేది. సో ఇట్ పాసెస్ త్రూ ద ఈక్వేటర్. బికాస్ ఆఫ్ ద హీట్ కండిషన్స్ ఇట్ హ్యాస్ అజ్యూమ్ ద వాల్కెనిక్ ప్రాపర్టీస్ టు ఇట్. సో మన డెక్కన్ ట్రాప్స్ అంటాం. సో బికాస్ ఆఫ్ పాసింగ్ త్రూ ఇట్ ద లోవర్ సౌత్ ఇండియన్ రీజియన్ హ్యాస్ మూవ్డ్ అప్ ఇన్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇట్ హ్యాస్ కంటైన్డ్ ద బ్లాక్ రెగ్యుర్ సాయిల్ and it has collided with the upper part and here young fold mountains were formed which are called Himalayas. So this is the explanation. So one liners, these are the basic facts which you can just read from the PPT or the PDF itself. So Maharashtra region and also Gujarat region is famous for cotton cultivation. Maharashtra is also famous for sugarcane. ఇందాక మీకు చెప్పినట్టు. సో అక్కడ మరాఠవాడ ఫార్మర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ దే వుడ్ బి న్యూస్ బికాస్ ఆఫ్ ద లోన్ స్ట్రెస్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద లోన్ స్ట్రెస్ దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. So Marathwada region in Maharashtra, you can just remember this. Sugarcane is very much helpful for us. Enduku ethanol production. So India net zero by 2070. అందులో ethanol అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. E20 ethanol 20 పెట్రోల్ బ్లెండింగ్ లో హెల్ప్ అవుతుంది. సో వీఆర్ వెరీ మచ్ into the production of ethanol. So sugarcane is water guzzling ante it uses more amount of water. So these are some of the facts that you can remember through the context. So these facts can be remembered by anyone, but this context helps you to know the overall thing, why and how it is in place. So which one of the following diseases caused by virus? Polio. This is also one of the fact. So these are some of the pathogens and the disease causing. So one of the important is tuberculosis. Because India is very much concerned to eliminate tuberculosis by 2025, 5 years ahead the schedule. TB Mukt Bharat is one of the thing that our central government has launched. So the tuberculosis can be in the news for the next 1-2 years. Because India is way ahead of the schedule, so it may be asked in some form or the other. It is Mycobacterium. It is caused by bacterium. So it is also one of the fact that you can remember. So Nikshay Mitras.
So other diseases are also important, but compared to them, as this is the year 2025, you can just have a more focus on the, you can just give more focus to the TB disease. So this is some of the things, and the other matter that you can just read from the in this itself. And AIDS is much common to hepatitis B in some of the aspects, because hepatitis B can also be transmitted through bodily fluids and sexual transmission. So these are some of the facts that you can remember. This is also how the modes of the spread. You can know typhoid is spread through food and water, hepatitis, jaundice, TB air to air, malaria, tetanus, swine flu. And India has eliminated some disease. Trachoma is also in news. You can just remember this fact if whenever it comes in exams, and if you can just tick it. Which of the following vitamin deficiency leads to excessive bleeding from the wounds? These are also core facts that you have to remember. Vitamin C, ascorbic acid. Vitamin D, rickets is also one of the famous. Vitamin D, E for infertility. But majorly vitamin K is asked in the PYQs. Even in UPSC also in some year it has been asked. So phyloquinone you have to remember. Prohibits blood clotting. So Indian mutiny of 1857 effectively ended in the city of Gwalior. So Gwalior is in the Madhya Pradesh. So there the famous Scindias are present. So Scindias, Jyotiraditya Scindia, previous ga aina civil aviation minister, present northeast something వచ్చింది అనుకుంటా. I had to just go through it. So Scindia Palace అనేది అక్కడ Scindias are famous for Gwaliors. And also Gwalior is famous for another fact. 2010 Sachin Tendulkar first 200. You can just remember like this also. So Madhya Pradesh is also famous recently for Ken Betwa project, Ken Betwa river linking. Ken Betwa river linking are Ken and Betwa tributaries of Yamuna. So this is how Gwalior means. You have to just not go through the lens of the history itself, because history you can just you know the basic revolt of 1857, why it immediately caused grease cartridges, pork and beef. This is alleged reason. We don't know whether it really happened or not, but this has been alleged on it. So it started on date. They may ask like that. But recently Ken Betwa Yamuna project of Madhya Pradesh is recently in news, and Kuno cheetahs are also in news, and they're also famous for more forest cover. And many wildlife sanctuaries and also tiger reserves are present, national parks. So ఇప్పటి వరకు మీరు 1 hour వరకు చూసారంటే your attention span is very good. So your focus reward is, I am going to tell few species which have been asked in UPSC or SSC or any other thing. So some of the things are Asiatic lion. It is only found in Gujarat. So this is one of the fact that you can remember. Vembanad Lake, Gulf of Mannar Marine National Park. So in the GS discussion we have seen Charaedium moedums, Kanchenjunga mixed cultural heritage site, Pakui Tiger Reserve of Arunachal Pradesh, and also in Manipur Fundis, floating things, and in Assam Meghalaya. In Meghalaya living bridges are there. This is Sundarbans. In the previous slide I had told about Bhitarkarnika and Simlipal. Andaman and Nicobar is also in news because of Onges tribe, and also Great Nicobar Development Project, Kashmiri stag,
in Dachigam National Park of Jammu Kashmir. Handley is also in news because Dark Sky Reserve is there. I don't want to overload you. These are just few facts that you can remember because it is very much helpful for many PYQs things. So if you have any doubts, I would be always be available to you, and you can always be get in touch with me. So I would be in contact with you all. Thank you all.